ఏందే ఆ రామకృష్ణ ప్రాణాలు తీసినారా? ఊరుకో అక్క, ఈడ సిగ్గుతో మా పానాలు సితికిపోతాండ్లా. ఏమైందే? మనూళ్ళో మగాళ్ళు వంకలోకి, ఆడోళ్ళు డొంకలోకి పోతారు. సిటీలో ఏందక్క పక్క పక్కనే పోతాన్నారు. చిచి, వాడు సులబందొడ్లకి గేదెలే దూరాడక్క. నువ్వు గాని ఓ మాట చెప్తే. అరచి దొడ్డిదారిన సంపడాలు, దొడ్లో ఏసేయడాలు సీమోళ్ళం చెయ్యం. ఇయాల్టి కొదిలేయండి, రేపు చూసుకుందాం. సరే అక్క, రండి, నీ సంగతి రేపు చూస్తా. అర్జెంటుగా ఆపు. వెళ్ళాను. వామ్మో, ఎరక్కపోయి ఇరుక్కుపోయాను. ఈడొస్తానంటే సమ్మగా ఉంది. లక్కీగా బాత్రూమ్ లో కూడా ఎవరు లేరు. దురద తగ్గిందా? గోకొని సెకండ్ ఇస్తా. తీసుకుని ఈడ సర్కారు ఈడుకో నల్ల డ్రెస్. ఏంట్రా వీడు చంపుతున్నాడు. ఈ బాధుడు అన్నయ్యదే, ఏదో బాధలో ఉన్నట్టున్నాడు. పదండి. అవునన్నా. అన్నా ఏంటన్నా? అన్నా వేప చెట్టుకి పాలు కారుతున్నాయంటే నమ్మలేదు. గణపతి పాలు తాగుతున్నాడంటే నమ్మలేదు, కానీ నువ్వు లోపల నుండి బయట గుళ్ళం పెట్టుకున్నావే. ఆహా, నువ్వు పురుషుడు కాదన్నా, మహాపురుషుడు. నన్ను అర్థం చేసుకున్నది నువ్వు ఒక్కడే. ఆడిని అర్థం చేసుకునేది కూడా నువ్వు ఒక్కడే. చలో. హలో అల్లుడు, యాడున్నావు? నేనే మావయ్య, ఆఫీస్ లో ఉన్నాను మావయ్య. పొద్దున్న పోయినావు, ఇయ్యాలకేం చేశావు? సులభ్ కాంప్లెక్స్ లో మీటింగ్ ఉంటే వెళ్ళాను. అమ్మా, అంత పెద్ద మీటింగ్ పోయినావా? బాగా అలసిపోయి ఉంటావే. అవును. సర్లే, నీకేం భయం లేదు, నీకేం సంబంధం లేదు. ఆఫీసులు అన్ని ఏర్పాటు నేను చూసుకున్నా. ఏం చూసుకున్నావు? బాంబు పెట్టా. బాంబా? మావయ్య ఆఫీస్ లో బాంబు పెట్టాడు. అది చెప్దామని వచ్చాను బాసు. ఆఫీస్ లో బాంబు లేండి మావయ్య. నీకు తెలియదు అల్లుడు, ఆ జిత్తులు మారిది నిన్ను లేపేయనీకి మన ఆఫీసులోనే ప్లాన్ చేసి ఉంటాది. అలాగే అది మన ఆఫీసులో కడుగు పెట్టంగానే లేపేయనీకి నేను ఆడ బాంబు పెట్టించిన. అవులే, ఆ కర్రేడు ఉన్నాడా? ఉన్నాడు. ఆ ఒక్క తూలి వానికి ఫోని. హలో బుల్రెడ్డి గారు, మీకేం సంబంధం లేదు, మీకేం భయం లేదు, అంతా నేను చూసుకుంటాను. ఏందిరా నువ్వు చూసుకునేది? నా తుండు నీ జోబీలోనే బాంబు పెట్టా, చూసుకున్నావా? అవురా, నీ జోబీలోనే. అది ఇరిక పేలిందంటే నీతో పాటు మా అల్లుడు కూడా పేలిపోతాడు. నువ్వు మా అల్లుడికి దూరంగా పోయి ఆ ఆదికి శవును కలుసుకోపో, ఇద్దరు పోతారు. అమ్మో, ఈ మావయ్య ఒక్క పని చేయలేదు. ఇందులో పెట్టాడేంటి? ఏంటి అల్లుడు టెన్షన్ పడుతున్నావు? ఇవన్నీ తినేసి హ్యాపీగా ఉండు. ఏంటి సెటప్? కాలం కలిసిరాక 16 రోజుల్లో మీరు పోతే మీ ఆత్మకి తిండి మీద కోరిక చావక కుక్కలాగా ఇక్కడే తిరుగుతుందని ఈ కుక్క మామ ముందే ఇలా అరేంజ్ చేసేది. అబ్బా, ఎంత బాగా గెస్ చేసేవరా. ఆ చిన్న స్పెషల్ ప్లేట్ నీకే. వాట్ ఈస్ దిస్? దాంట్లో ఎలకల మందు కలిపి. లేకపోతే నన్ను కుక్క అంటావరా స్టూపిడ్.
అల్లుడు ఆ. నువ్వు చీకూర్చంతా లేకుండా ఆ చికెన్ ముక్కలు తిని హ్యాపీగా ఉండు. నిన్ను ఫ్యాక్షనిస్టుల నుంచి కాపాడే యాక్షనిస్ట్ ఒకడు ఉన్నాడు ఈ సిటీలో. ఎవడాడు? వాడే సెటిల్మెంట్ సీను. సెటిల్మెంట్ సీనా? యా. ఆగండి. ఎవరు మీరు? ఆగండి ఆగండి. సెటిల్మెంట్ సీన్ గారిని కలవాలి. సెటిల్మెంట్ సీన్ కలవాలంటే ఆయింట్మెంట్ రాసుకున్నంత ఈజీ కాదు. సెటిల్మెంట్ సీన్ కలవాలంటే ఒక మర్డర్ని చేసి ఉండాలి లేదా చూసి ఉండాలి. ఇంతకీ చూసావా చేసావా? మర్డర్ చేస్తే ఎందుకు వస్తాం ఇక్కడికి? చూశానని చెప్పు. చూసాం. చూసావా? 3 సార్లు చెప్తావా? 6 సార్లు చెప్తాను, నీకు అన్న అభ్యంతరమా? పదండి. హలో, నువ్వు ఇక్కడ ఉండు. అక్కడైనా తేడా వస్తే నీ సంగతి మేము చూసుకుంటాం. ఆ ఎల్లలుడు తేడా లేదు తోడా లేదు. ఎలా? షటప్. అవును చూశాను. అవును చూశాను. అవును చూశాను. పోలీస్ స్టేషన్లో ఉందన్నటి. సంతకం పెట్టండి. ఎందుకు? సంతకం పెట్టే. రండి. సిటీకి 3 సింహాలు ఈ సర్కార్ బ్రదర్స్. అలాంటి మాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పింది ఎవర్రా? కనపడ 4వ సింహమే సాక్ష్యం చెప్పింది. ఆ సింహమే ఈ తెనాలి రామకృష్ణ. ఇన్స్పెక్టర్ సెల్ కోలో. తెలుగు రాదా? తెరవండి. అల్లుడు మామయ్య, ప్రాబ్లం సాల్వ్ అవుతుందని వెళ్తే ఇంకో ప్రాబ్లం వచ్చి పడింది. 3 సార్లు సంతకం పెట్టించుకున్నారు. ఆ సర్కార్ని బొక్కలే ఇస్తారు. నువ్వేం టెన్షన్ పడక, అంతా సీన్ కూడా చూసుకుంటాడు. నీకెందుకు రా, చెప్తాను. నువ్వు రా. అన్నా, మేము నలుగురం అన్నదమ్ములం, కలిసి వ్యాపారం చేస్తున్నాం. అందరం కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాం. రాత్రి ₹1 క్యాష్ తెచ్చి ఇంట్లో పెట్టాం. ఉదయం చూస్తే కనిపించడం లేదు. బయట నుంచి ఇంట్లోకి ఎవరూ రాలేదు. ఖచ్చితంగా మాలో ఎవరో ఒకరే ఆ ₹1 తీసుంటారు. బాస్, మన సెటిల్మెంట్ 10 లక్షలు. సెటిల్మెంట్ మాట అలా ఉంచు. నేను ముందు ఒక కథ చెప్తాను. అనగనగా ఒక ఊళ్ళో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకు ఒక అందమైన రాజకుమార్తె ఉండేది. తన కుమార్తెను ఒక ముసలి సంగీత గురువు దగ్గరికి పంపించాడు సంగీతం నేర్చుకోవడానికి. సంగీతం అంతా నేర్చుకున్న తర్వాత ఆ రాజకుమార్తె గురువుగారిని అడిగింది, గురువుగారు, మీకు నేనేం గురుదక్షిణ ఇచ్చుకోవాలి అని. ఆ ముసలి గురువు కొంచెం టెంప్ట్ అయ్యి, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అన్నమాట తప్పే టైపు కాదు ఆ అమ్మాయి. సరేనని ఒప్పుకుంది. కానీ మా నాన్నగారికి ఓ మాట చెప్పొస్తానంది. వెళ్ళి వాళ్ళ నాన్నగారితో తన ముసలి గురువుని పెళ్లి చేసుకుంటాను అంది. నాన్నగారు కూతురు టైపే, మాట తప్పే మనిషి కాదు. సరేనని కూతుర్ని తీసుకుని గురువుగారి దగ్గరికి బయలుదేరాడు. దారిలో ఒక అడవిలో నుంచి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ ఒక అడవి దొంగ వాళ్ళని అటాక్ చేశాడు. అటాక్ చేసి ఆ రాజకుమార్తె దగ్గర ఉన్న నగలన్నీ తీసుకోవాలని చూశాడు. రాజకుమార్తె, నగలు నేను ఇప్పుడు ఇవ్వలేను, కానీ తిరిగి వచ్చేటప్పుడు మాత్రం డెఫినెట్గా నీకే అప్పగిస్తాను అంది. కానీ గురువు దగ్గరికి వెళ్ళేసరికి ఆ ముసలి గురువులో ఒక చిన్న రియలైజేషన్ వచ్చింది. సారీ రాజుగారు, ఏదో టెంప్ట్ అయ్యాలి అడిగాను, నా తప్పు నేను తెలుసుకున్నాను, మీ అమ్మాయిని మీరు తీసుకుని వెళ్ళిపోండి అన్నాడు. వాళ్ళిద్దరూ తిరిగి వచ్చేటప్పుడు కరెక్ట్గా ఆ దొంగ ఎదురయ్యాడు. ఆ దొంగను చూసి రాజకుమార్తె తన నగలన్నీ తీసి వాడికి ఇచ్చింది. దొంగ కూడా ఎందుకో రియలైజ్ అయ్యి, మీ నిజాయితీ నాకు నచ్చింది, మీ నగలు మీరు తీసుకుని వెళ్ళిపోండి అన్నాడు. వాళ్ళు ప్రొసీడ్ అయిపోయారు. ఇది కథ. ఎలా ఉంది? ఈ కథలో 4 క్యారెక్టర్లు ఉన్నాయి. రాజు, రాజకుమార్తె, ముసలి గురువు, దొంగ.
నీకెవరు నచ్చారు? వయసుకు తగ్గ పని కాదని తెలుసుకున్న గురువే నాకు నచ్చాడు. నీకు? నాకు రాజ్ క్యారెక్టరే నచ్చింది. తను తలుచుకుంటే గురువు తలైన అరగలడు, కానీ గురుదక్షిణ తీర్చాలని పెళ్లి కొప్పుకున్నాడు. నీకు? నాకు మాత్రం రాజకుమారి నచ్చింది. ఎందుకంటే గురువు దగ్గర దొంగ దగ్గర ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. నీకురా? నా దృష్టిలో వీళ్ళందరికంటే గొప్పవాడు దొంగే. ఎందుకంటే చేతికి చికెన్ రాకుమార్ని నగల్ని వదిలిపెట్టాడు కనుక. ఏయ్, మీ సెటిల్మెంట్ అయిపోయింది. క్యాష్ కౌంటర్లో క్యాష్ కట్టి వెళ్ళిపోండి. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. సార్ ఏమీ అనుకోవద్దు, వాడే దొంగ అని మీకు ఎలా తెలుసు సార్? సెటిల్మెంట్ సీను ఎప్పుడు తన సీక్రెట్స్ చెప్పడు. ఆ. కానీ నువ్వెవడవో చాలా లక్కీ ఫీల్ ఉన్నావు. ఒక దొంగ మీద సానుభూతి ఎప్పుడూ ఇంకో దొంగకే ఉంటుంది. ఏం సెటిల్మెంట్ అండి? ఓకే, అన్నా మా సంగతి? సర్కార్ని సెట్ చేశాను, ఇక నీ జోలికి రాడు. తమ్ముడు మీ పని అయిపోయింది. కౌంటర్లో క్యాష్ కట్టి వెళ్ళిపోండి. అలాగే. ఆ సర్కార్ని నా చేతుల మీద అరెస్ట్ చేయించి వీళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేశాడు. ఈ సెటిల్మెంట్ సీను మామూలుడు కదా మామయ్య. అందుకే కదా నేను ఇక్కడికి తీసుకొచ్చింది. సార్ మ్యాటర్ పోస్ట్ అయింది. సెటిల్మెంట్ సీను డబ్బు కోసం ఏమైనా చేస్తాడు. మాటిస్తే ప్రాణమైనా ఇస్తాడు. మాట తేడా వస్తే ప్రాణం తీస్తాడు.